చెప్పండి. నమస్కారం సార్. నమస్తే నమస్తే అమ్మా. ఇప్పుడు మనకు పార్లమెంటు ఎంపీ ఎలక్షన్ వచ్చాయి కదా, ఉమ్. దానికి మీకు ఓటు అంటే ఏ పార్టీ గెలిపించాలనుకుంటున్నారు మీరు? నేనైతే గుడ్డిగా చెప్తున్నా, పద్మారావు గౌడ్ గ్యారంటీ గెలుస్తాడు. మేము వేస్తాం ఓటు ఆయనకు. ఆయన ప్రతి మనిషితోని, ప్రతి వ్యక్తితోని, ప్రతి వ్యాపారస్తునితోని, ప్రతి పాన్ షాప్ ఆయనతోని, ప్రతి లాండ్రీ షాప్ ఆయన, ప్రతి వ్యక్తితోని కలుస్తున్నాడు. ఆయన మంచి వ్యక్తి. ఆయన ఎవరికైనా ఆపద వచ్చిందంటే అర్ధరాత్రి టైంకు ఉంటాడు కనుక ఆయనకు మేము ఓటేస్తాము, సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు మన బీజేపీ నుంచి కిషన్ రెడ్డి ఉన్నాడు. ఎవరు కిషన్ రెడ్డి? నాకు అర్థం అతను కాదు. పేరు ఇప్పుడు కిషన్ రెడ్డిది 5 ఏళ్ళు ఎక్కడ పోయిండు? 5 మంత్రి అంటారు. ఆయన ఏం తెచ్చిండు? ఆల్రెడీ గెలిచి ఆయన ఒక ఎంపీగా గెలిచాడు కదా, ఎంపీగా గెలిచిండు కదా, మంత్రి అయ్యిండు కదా, పర్యాటక శాఖ. ఓకే. ఆయన ఈ కెనాట్ డూ ఎనీథింగ్, ఏం చేయలేకపోయాడు ఎవరికి కూడా. ఆయన ఎట్లా గెలుస్తాడు? అంటే మీ అంబర్పేట డివిజన్ నుంచి మీకు ఏ హెల్ప్ చేయలేడా? ఏం చేయలేదు. అంటే ఒక రోడ్ కానీ డ్రైనేజ్ కానీ రావడానికి వీలే లేదు. ఇప్పుడు మీకు ఆల్రెడీ మీకు అది ₹5 చేస్తున్నాడు. గైబు ఫండ్స్ లేదు, ₹1. ఇంకా ప్రజలు పబ్లిక్ మేమంతా అవస్థపడుతున్నాం బ్రిడ్జితో. అంటే ఇప్పుడు కిషన్ రెడ్డి వచ్చి నేను పరిపాలిస్తున్నాను, గెలిచినా అని చెప్పి మీతో చెప్తున్నాడు. ఆయన ఏమి నన్ను ఒకసారి నాకు ఇప్పుడు ఒక ఛాన్స్ ఇవ్వమంటున్నాడు. ఇంకో ఛాన్స్ కాదు అసలు ఆయనకు. మేము ఈ ఛాన్స్ లేదు, ఇది లాస్ట్. ఆయన ఎవరో మాకు తెలియదు అన్నట్టు అయిపోయింది. కిషన్ రెడ్డి అని పేరున్న కానీ పన్నులు మాత్రం 0 చెయ్యలేదు. ఇప్పుడు లోకల్ మీకు పద్మారావు అని మీరు అంటున్నారు. పద్మారావు గౌడ్ ఈజ్ ఏ ఇంపార్టెంట్ పర్సన్. ప్రతి ఒక్కరితోని టచ్లో ఉంటాడు, ప్రతి ఆపదలు ఉంటాడు, ఏదైనా క్లిష్ట సమస్యలు ఉంటాడు. అన్నిట్లలో మంచి చెడు అనేది ఆయన చూస్తాడు. ఆయన సింపుల్ వ్యక్తి, ఆయన మంచి వ్యక్తి, ఆయన క్యారెక్టర్ మంచి. దానన్నారెడ్డి కాంగ్రెస్ నుంచి మంచి పేరుంది. ఆడు గెలిచి కాంగ్రెస్లో కలిసిండు. ఎంత సిగ్గు లేదు, సిగ్గుండాలి, కనిపించాలి, కాంటాక్ట్ చేయని. కానీ దానన్నారెడ్డి ఓపు చాలా ఉంది. అతను ఏమంటున్నాడు, నేను గెలుస్తా అని చెప్పి చాలా ఓపుతో మాట్లాడుతున్నాడు. మేము వేయము గాక వేయము. ఆయన ఈసారి ఆయన కూడా ఒక ఛాన్స్ ఇవ్వమని చెప్తున్నాడు. ఎందుకని మేము ఆయన ముఖం కూడా మాకు సరిగ్గా తెలియదు. ఆయనది రిజెక్ట్, ఆయన ఒప్పుకోం. మేము పద్మారావుని అంత అభిమానిస్తున్నారంటే అసలు ఏది పద్మారావు ఏంది? ఆయన లోకల్ లీడర్ అని చెప్తారు. 24 గంటలు తిరుగుతున్నాడు, ప్రతి ఒక్కరిని కలుస్తున్నాడు. ఆయన అంటే మాకు ప్రాణం. ఓటే కాదు, మేము ఆయనకి ఏదైనా కూడా ఆపదల్లో కానీ కష్ట సుఖాలలో కానీ ప్రతి విషయంలో నిలబడాలనుకుంటున్నాం. మేమే కాదు, అందరం కాన్స్టిట్యూన్సీలో. ఆయన ఉండేది సికింద్రాబాద్ ఎంపీ చూడండి, మీ అంబేద్కర్కి వచ్చి అంబర్పేట డివిజన్కి వచ్చి మీరు అంబర్పేటకు మీకు అంత ఉందా, ఓపు ఉందా మీకు? అంబర్పేటకు పాదయాత్రలు చేస్తున్నాడు, ప్రతి ఇంటికి వస్తాడు, ఆయన ప్రతి పని చేస్తున్నాడు. ఆయనకు మేము ఇస్తాం ఫస్ట్ ప్రిఫరెన్స్. ఆయన గెలిపించుకుంటాము. పార్లమెంట్లో ఆయన మంత్రి అవుతాడు. మీకు ఇప్పుడు ఆయన మంత్రి అయితే ఇక్కడ సికింద్రాబాద్ లో ఎవరు మంత్రి అయితే ఇప్పుడు అంత మంచి వ్యక్తి మాకు దొరకలేడు, దొరకబోడు. ఇప్పుడు మన కాలేటి వెంకటేశ్వర గారు ఉన్నారు, అంబర్పేట డివిజన్ నుంచి ఎమ్మెల్యే. ఆయన కూడా డబ్బులు ఖర్చు చేయడం లేక ఆయన 24 గంటలు తిరుగుతుండు. అందుకని ఆయన సికింద్రాబాద్ ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారో అంతమంది లోపల ఆయన నంబర్ 1 ఎమ్మెల్యే. ఎంతగాని నంబర్ 1. ఇప్పుడు మీకు ఈ పార్టీలో ఎవరు మీ ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు మీరు?
పద్మారావు గారికి అవుట్ రైట్గా అని చెప్పాను కదా, మీరేమనుకోకండి, పద్మారావుకి ఇస్తాం. ఓకే, థ్యాంక్ యూ సార్. అంతే. ఓకే, థ్యాంక్ యూ.